ఉత్తరంలో వారి సందేహాన్ని చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శిరీష హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈ అక్షయ తృతీయ రోజు దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, విశేషంగా ఏమైనా చేయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అక్షయ తృతీయను మన వాళ్ళందరూ ఆచరించే విధానం సింహాచలంలోని వరాహస్వామి ఆరాధన. కారణం ఏమిటి అంటే క్షీరసాగర మథనం ఈరోజే ఏర్పడింది. సముద్రంలో దాగి ఉన్నటువంటి భూమి ఈరోజే పైకి వచ్చినది. అంటే ఎవరు తెచ్చారు? వరాహస్వామి కదా. సముద్రంలో దాగి ఉన్న భూమిని పైకి తీయకుండా సృష్టి ఎలా చేయాలి స్వామి? సృష్టించబడినటువంటి ప్రాణులు ఎక్కడుంటారు అని మనువు బ్రహ్మను అడిగితే, బ్రహ్మ పరమాత్మను ధ్యానం చేస్తే పరమాత్మ బ్రహ్మ యొక్క నాసికారంధ్రం నుండి అంగుష్ఠమాత్ర వరాహ రూపంలో బయటికి వచ్చి చూస్తూ ఉండగా మహాపర్వతమంతా అయి సముద్రంలోకి వెళ్ళి అక్కడున్న భూమిని పైకి తెచ్చాడు. అప్పుడు ఒక రాక్షసుడు అడ్డు వచ్చాడు. వాడిని ఏమంటాం? హిరణ్యాక్షుడు అంటాం. వాణ్ణి చాలా కోపంతో చంపాడు. చంపి ఆ కోపంతో అలాగే పైకి వచ్చాడు. స్వామి చాలా ఉగ్రంగా ఉన్నాడు. ఆ మహానుభావుణ్ణి శాంతింప చెయ్యటానికి అతని ఒంటి నిండా చందనం పెట్టారు. చల్లగా ఉంటుంది కదా, స్వామి చల్లబడ్డాడు. అందుకే ఈరోజు ఇప్పటికీ సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. సంవత్సరానికి ఒకసారి చందనాన్ని తీసేసి మళ్ళీ చందనాన్ని పెడతారు. అంటే సింహాచలంలో వరాహస్వామి యొక్క నిజరూప దర్శనం జరిగేది ఒక్క ఈ తృతీయ నాడే. మళ్ళీ మనం చందనమే ఉంటుంది. స్వామి అలా ఒక ఆకారంలో ఉంటాడు. కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు మనకి ఏవీ కనపడవు. అవన్నీ కనపడేది తృతీయ నాటి, అక్షయ తృతీయ నాటి. దీన్ని మనం చందనోత్సవం అంటాం. ఆ రోజు స్వామికి విశేషించి న్యాయంగా చాలా అంటాం, కొన్ని వందల బిందెల పానకం నివేదన, అది కూడా చల్లగా చదువు కదా, పానకం నివేదన చేస్తారు, వడపప్పు నివేదన చేస్తారు, చందనం చేస్తారు. స్వామికి అభిషేకం కోసం, స్వామికి శీతలం కోసం కొన్ని వందల బిందెల తీర్థం తీసుకుని వచ్చి నివేదన చేస్తారు. అందుకే మనందరము ఆ స్వామిని ఆ రోజు ఆరాధించటం కోసమని మన ఇంట్లో కూడా పానకము, వడపప్పు చేసి నివేదన చేస్తాం. ఎలాగూ చందనం మనం స్వామి నివేదిస్తాం కదా, కాస్త ఎక్కువ పెడదాం. ఇలా చందన ఆరాధన, పానకం, వడపప్పు యొక్క నివేదన ఈరోజు తక్కిన రోజుల కంటే విశేషమైనటువంటి ఆరాధన. అలా తెలిసి ఆరాధిస్తే పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన సందేహాలకు శాస్త్రీయమైన విశిష్టమైన వివరణ అందించినందుకు ధన్యవాదాలు.